మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారా లేదా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారా? మీకు ఒక సీక్రెట్ చెప్తాను. స్టాక్ మార్కెట్లో మనకి ప్రాఫిట్స్ రావాలి అనంటే మన ఆపోజిట్ సైడ్లో ఎవరైనా డబ్బులు పోగొట్టుకోవాలి. అందుకే స్టాక్ మార్కెట్లో 95% ట్రేడర్స్ ఫెయిల్ అవుతూనే ఉంటారు. మీరు ఆ 95%లో ఉండాలనుకుంటున్నారా లేదా 5%లో ఉండాలనుకుంటున్నారా అనేది మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, స్టూడెంట్ అయినా లేదా ఒక జాబ్ సీకర్ అయినా ఈ 10 minutes వీడియో చూస్తే స్టాక్ మార్కెట్ని ఒక ఎడిక్షన్ లాగా, ట్రాప్ లాగా కాకుండా 5% సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎలా ఆలోచిస్తారు అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ స్టాక్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలో కూడా అర్థమవుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, మార్కెట్లో 95% ట్రేడర్స్ నష్టపోతే 5% మాత్రమే డబ్బులు సంపాదిస్తారు అని. దీనికి రీజన్ ఏంటో మీకు తెలుసా? చాలా మంది అనుకుంటారు వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ బాగా వచ్చు, వాళ్ళ దగ్గర మంచి ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంది, వాళ్ళకి చాలా ఇండికేటర్స్ తెలుసు, ఇలాంటి రీజన్స్ వల్ల వాళ్ళు ప్రాఫిటబుల్ గా ఉన్నారు అని అనుకుంటారు. కానీ ఇది ఒక కంప్లీట్ గా రాంగ్ ఎజంప్షన్. యాక్చువల్ గా ఈ 5% సక్సెస్ఫుల్ ట్రేడర్స్ కి ఖచ్చితంగా ఒక డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. ఆబ్వియస్ గా సక్సెస్ఫుల్ ట్రేడర్ కి అండ్ అలాగే ఒక ఫెయిల్యూర్ ట్రేడర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫెయిల్యూర్ ట్రేడర్ యొక్క గ్యాంబ్లింగ్ మైండ్ సెట్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఒక గ్యాంబ్లింగ్ లాగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుంటూ ఎవరికి ఏ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి నెలకి ఒక 1 lakh వరకు మీకు శాలరీ వస్తుంది అని అనుకుంటే, అలాంటప్పుడు మీరు సిటీలో ఉండడం వల్ల కొంచెం ఖర్చులు పెరిగి ఇంకొంచెం ఇన్కమ్ కావాలి అని అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఇలాంటి వాళ్ళని నేను ట్రేడింగ్ కి అస్సలు ఎంకరేజ్ చేయను. మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ అనే ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా మీ కెరీర్లో న్యూ స్కిల్స్ నేర్చుకుంటూ ఇంకొంచెం ఎక్కువ శాలరీ వచ్చేలాగా జాబ్ సెర్చ్ చేసుకుని అడిషనల్ గా వచ్చిన మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం అనేది బెస్ట్ ఆప్షన్. బట్ స్టిల్ మీరు స్టాక్ మార్కెట్ మీద ఇంకా ప్యాషనేట్ గా ఉన్నారు, ఖచ్చితంగా నేను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు, అప్పుడు మీరు ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మీకు ఒక మంచి సజెషన్ చెప్తాను. మీరు మీ ఓన్ గా కానీ లేదా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ యొక్క హెల్ప్ తో కానీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ని డెవలప్ చేయండి. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపటి రోజునైనా ఏఐ అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని డామినేట్ చేసి ట్రేడింగ్ లో సక్సెస్ఫుల్ గా ఉంచగలుగుతుంది. సో ఇక్కడ నుంచి 2 to 3 years తర్వాత మీరు ఒక హ్యూమన్ ఎమోషనల్ మైండ్ తో ట్రేడ్ చేస్తూ మీకు కాంపిటీటర్స్ గా ఏఐ బాట్స్ గనక వర్క్ చేస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో మీరు నష్టపోతారు. అందుకే మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా నేను ఇచ్చే ఒక స్ట్రిక్ట్ అడ్వైజ్ ఏంటి అంటే, కంప్యూటర్ ముందు కూర్చొని చార్ట్స్ చూస్తూ అప్ అండ్ డౌన్స్ కి ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వడం కంటే మీ ఓన్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకోండి. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రెడీమేడ్ సాఫ్ట్వేర్స్ ని అస్సలు కొనద్దు. ఒకవేళ ఒక రెడీమేడ్ సాఫ్ట్వేర్ మీకు పని చేస్తుంది అని అంటే ఆబ్వియస్ గా దాన్ని అసలు ఎవ్వరూ అమ్మరు. ఆ సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేసిన వాళ్ళు దాన్ని వాడుకుంటూ వాళ్లే ఎర్న్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీకు ఆ సాఫ్ట్వేర్ ని అమ్ముతున్నారు అని అంటేనే అది వాళ్ళకి పనికి రావట్లేదు అని. అందుకనే మీ స్కిల్ ని, టైం ని, ఎఫర్ట్ ని మీ ఓన్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ బిల్డ్ చేయడం మీద అండ్ ఆల్గో ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకోవడం మీద పెట్టండి. ఇదే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఇచ్చే బెస్ట్ అడ్వైస్. మీ స్కిల్ ని డెవలప్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి లేదా మీ ఓన్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కేటగిరీలో మీరు గనక స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు ట్రేడింగ్ వైపు అస్సలు రావద్దు. మీరు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నా లేదా ఎంబీఏ లాంటివి ఏదైనా క్రాక్ చేయాలనుకుంటున్నా, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నా, మీకంటూ డిటర్మైన్డ్ గా కొన్ని గోల్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ అనేది చాలా ఎడిక్టివ్, ఈవెన్ డ్రగ్స్ కంటే కూడా ఎక్కువ అడిక్టివ్ అని అనుకోవచ్చు. దీనివల్ల మీ గోల్ అనేది కంప్లీట్ గా డీవియేట్ అయిపోతుంది. అందుకే ముందు మీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయడం ఆపేయండి. నాకు తెలుసు ఇలా చెప్పినంత మాత్రాన ఏ స్టూడెంట్ కూడా ఈ వీడియో చూసి ట్రేడింగ్ నేను చెయ్యను, నా కెరీర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను అని అనుకోరు. ఒకవేళ అనుకున్నా కూడా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది అంత ఎడిక్టివ్. ఆల్రెడీ మీరు ట్రేడింగ్ చేస్తుంటే ఖచ్చితంగా ఇప్పటికే మీరు ఎడిక్టివ్ అయిపోయి ఉండుంటారు. కానీ తప్పదు, మీరు దాన్ని ఆపేసి మీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒకప్పుడు రోజుకి ఒక చాప్టర్ చదువుతుంటే 5 chapters టార్గెట్ పెట్టుకుని చాలా టఫ్ గా ప్రిపేర్ అవ్వాల్సిన టైం ఇది. ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్ లో ఒక ఎగ్జామ్ ని లేదా జాబ్ ని క్రాక్ చేయడం అనేది ఆల్మోస్ట్ లైక్ ఏ వార్. మీరు డీవియేట్ అయ్యారు అని అంటే మీ అపోనెంట్ ఈ వార్ లో గెలిచేస్తాడు. సో నా చాలా సిన్సియర్ అడ్వైజ్ ఏంటి అంటే, స్టూడెంట్స్ అస్సలు స్టాక్ మార్కెట్ వైపు రావద్దు. ఫస్ట్ మీ కెరీర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా సెటిల్ అయిన తర్వాత, మంచి జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ సేవింగ్స్ని తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. లేదా మీరు సెటిల్ అయిన తర్వాత మంచి అమౌంట్ మీ దగ్గర ఉంది అని అనుకుంటే అప్పుడు మళ్ళీ మీరు కావాలనుకుంటే ట్రేడింగ్ చేయొచ్చు. సో ముందు మీకు చాలా మంచి జాబ్ కానీ లేదా మంచి స్టార్ట్అప్ కానీ అలాంటి వాటితో మీరు గ్రో అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా రెస్ట్ ఆఫ్ ది పీపుల్, స్టూడెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాకుండా ఎవరైతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో
మీరు ఒక్క విషయం గుర్తెచ్చుకోండి, నేను చెప్పాను కదా 5% పీపుల్ అయితే మార్కెట్లో ప్రాఫిటబుల్గానే ఉంటున్నారు. ఇప్పుడు మీకు మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఆ 5% మెరిట్ కేటగిరీలో ఉంటారా? అంటే దానికి అర్థం మీరు క్లాస్లో 5% డ్రాపర్స్లో ఉన్నారా లేదా అనేది కాదు. మేబీ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కూడా మార్కెట్లో ప్రాఫిటబుల్గా ఉండకపోవచ్చు. అంతెందుకు, ఐజక్ న్యూటన్ కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, టాప్ 5% పీపుల్కి వాళ్ళ మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మీరు కొన్ని విషయాల్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్లో మీరు కొన్ని చార్ట్స్ చూస్తారో మీరు చాలా ప్రౌడ్గా చెప్పగలగాలి, ఈ రోజు నాకు మార్కెట్ అర్థం కాలేదు అని. అండ్ ఏ రోజైతే మార్కెట్ మీకు అర్థం కాలేదో ఆ రోజు మీరు ట్రేడ్ చేయకుండా సైలెంట్గా ఉండాలి. 95% లూజింగ్ ట్రేడర్స్కి 5% సక్సెస్ఫుల్ ట్రేడర్స్కి డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది. లూజింగ్ ట్రేడర్స్ ఎప్పుడూ కూడా నిజాన్ని ఒప్పుకోరు. ప్రతిరోజు మార్కెట్లో ప్రతి మూమెంట్ని ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ కనపడగానే పెరుగుతుంది అని, లేదా రెడ్ కలర్ క్యాండిల్ కనపడితే పడుతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేసుకుంటూ ఎమోషనల్గా ట్రేడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్ మీద కంట్రోల్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకనే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందే మీరు 5% సక్సెస్ఫుల్ ట్రేడర్స్లో ఉండాలి, నేను స్టాక్ మార్కెట్ విన్నర్గా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మార్కెట్లోకి ఒక ప్లాన్తో వెళ్ళాలి. ఆ ప్లాన్లో ఇంపార్టెంట్వి ఆన్సర్స్ కాదు, క్వశ్చన్స్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ వెతుక్కుంటూ రైట్ డైరెక్షన్లో రైట్ ట్రేడింగ్ చేయాలి. అయితే ముందుగా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వై ఆర్ యూ ట్రేడింగ్? ఎందుకు మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు? జనరల్గా దీనికి 2 ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి, మన వెల్త్ని గ్రో చేసుకోవడానికి, లేదా రెండోది మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి. ఒకవేళ మీరు సంపాదించిన అమౌంట్ని గ్రో చేసుకోవాలి, మీ వెల్త్ని బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ గురించి పూర్తిగా మర్చిపోండి. కేవలం స్వింగ్ ట్రేడింగ్కి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు మీరు 10,000తో ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు, 1 lakhతో చేయొచ్చు, లేదా 5 lakhతో చేయొచ్చు. కానీ రేపటి రోజున మీ దగ్గర 5 కోట్లు ఉన్నాయి, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారా? చేయరు కదా. కానీ అదే ఒక స్వింగ్ ట్రేడర్ లేదా పొజిషనల్ ట్రేడర్ అంటే తన వెల్త్ని గ్రో చేసుకోవడం కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. 10,000 ఉన్నా, 1 కోటి రూపాయలున్నా, లేదా అంతెందుకు 10,000 కోట్ల రూపాయలున్నా కూడా స్టాక్ మార్కెట్లో మనం స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. అసలు స్టాక్ మార్కెట్ అనేది ఉన్నదే దానికోసం. ఒక స్టాక్ని కొనండి, కొంత టైం ఫ్రేమ్ హోల్డ్ చేసుకోండి, మీకు ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చిందో అప్పుడే దాన్ని నమ్మండి అండ్ ఆ ప్రాఫిట్ని ఎంజాయ్ చేయండి. ఇది ఒక సింపుల్ పేషెన్సీ గేమ్. ఈ గేమ్ పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. వెల్త్ని గ్రో చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి స్వింగ్ ట్రేడింగ్లో టైం అనేది వాళ్ళ ఫ్రెండ్ లాగా ఉంటుంది. వెరాజ్ అదే ఇంట్రాడే ట్రేడింగ్లో మనం టైంని రెస్ట్రిక్ట్ చేస్తాం కాబట్టి, అంటే ఈ రోజు కొంటే ఈ రోజే అమ్మాలి అని మనకు ఒక రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల టైం మన ఎనిమీ అవుతుంది. అయితే ఎవరైతే మంత్లీ ఇన్కమ్ కోసం స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటారో ఇక్కడ వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఎరైజ్ అవుతుందన్నమాట. ఒక నెల రోజుల్లో ప్రాఫిట్ రావాలి అని అనుకున్నప్పుడు 5 రోజుల్లో 10 రోజుల్లో నాకు స్టాక్ పెరగాలి అని ఎమోషనల్ ప్రెషర్ ఉంటుంది కదా. దీనివల్ల ఒక స్టాక్ని కొని 5 to 10 డేస్లో పెరగకపోతే ఎమోషనల్గా లాసెస్లో బయటకు వస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి మంత్లీ ఇన్కమ్ గోల్స్ ఉన్న స్వింగ్ ట్రేడర్కి ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఆన్ అన్ యావరేజ్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తే ఒక 2% రిటర్న్స్ వరకు మనం సంపాదించవచ్చు. కొన్నిసార్లు 8% 9% వస్తాయి, కొన్నిసార్లు -3 -4% వస్తాయి. యావరేజ్గా 2% అనుకుంటే మీ దగ్గర క్యాపిటల్ 5 lakh ఉంది అని అనుకోండి. అలాంటప్పుడు ఒక నెలకి యావరేజ్గా మీరు 10,000 మాత్రమే సంపాదిస్తారు. అలాంటప్పుడు అందరి మనసులో ఒక క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది, నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి, కేవలం 10,000 మాత్రమేనా నేను సంపాదించేది, దీనికోసం స్వింగ్ ట్రేడింగ్ చేయాలా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి కోవిడ్ టైంని గుర్తు తెచ్చుకోండి. మార్కెట్ 1 monthలో చాలా డ్రాస్టికల్గా పడింది, కానీ 3 to 4 monthsలోనే మళ్ళీ రికవర్ అయిపోయింది. ఒక 6 months తర్వాత లేదా 1 year తర్వాత చూస్తే మనం ఏ స్టాక్ కొన్నా కూడా 200% 300% రిటర్న్స్ ఇచ్చాయి. ఇక్కడ టైం మన చేతిలో ఉండి ఓపిక్గా వెయిట్ చేస్తే స్వింగ్ ట్రేడింగ్ అంత మంచి ఆప్షన్ ఇంకోటి లేదు. అందుకనే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, టైం నా చేతిలో ఉంచుకొని స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకున్న ట్రేడర్ ఆబ్వియస్గా మంచి ట్రేడర్ అవుతాడు. అందుకే స్టాక్ మార్కెట్లో స్వింగ్ ట్రేడింగ్ని కింగ్ ఆఫ్ ట్రేడింగ్ అంటారు. అండ్ ఫైనల్గా మార్కెట్లోకి నేను కేవలం మంత్లీ ఇన్కమ్ కోసం వస్తున్నాను, నాకు వేరే ఆప్షనే లేదు అండ్ నా దగ్గర క్యాపిటల్ కూడా చాలా తక్కువ ఉంది. సో అలాంటప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ ఒక్కటి మాత్రమే మనకి ఒక ఆప్షన్ లాగా కనబడుతుంది. కానీ నా ఒపీనియన్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరు చేయాలి అని అంటే, ఎవరైతే డబ్బులు నష్టపోయినా పర్వాలేదు అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి. స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అనే గ్యారంటీ కానీ వారంటీ కానీ ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక గ్యారంటీ ఉంటుంది, మీరు గనక సరిగ్గా ట్రేడ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు డబ్బులు నష్టపోతారు. ప్రపంచం మొత్తం మీద మనం చూసుకుంటే నేను ఈ రోజు అస్సలు డబ్బులు పోగొట్టుకోలేదు అనే రోజు లేకుండా ఒక్క ట్రేడర్ అయినా ఉంటారా? ఖచ్చితంగా అందరికీ ఏదో ఒక రోజున లాస్ లో బయటికి రావాల్సి వస్తుంది కదా. అందుకే లాస్ అనేది మార్కెట్లో చాలా కామన్.
ఎంత కామన్ అంటే ప్రాఫిట్ ఎంత కామనో లాస్ కూడా అంతే కామన్. అయితే ఇంట్రాడేలో మనం 10%, 15%, 100% కూడా సంపాదించవచ్చు. ఒక నెలలో 10,000 పెడితే నెలలో 10,000 కూడా సంపాదించవచ్చు. ఇలా మీరు పాజిటివ్ సైడ్ చూస్తుంటే, నెగిటివ్ సైడ్లో ఆలోచిస్తే మీరు 10,000 పెట్టినప్పుడు ఒక్క 10 మినిట్స్లోనే ఆ 10,000 మొత్తం కోల్పోవచ్చు. ఇన్ఫాక్ట్ డబ్బులు పోగొట్టుకోవాలంటే స్టాక్ మార్కెట్ అంత ఈజీ ప్రాసెస్ ఇంకొకటి లేదు. మీకు ఒక విషయం తెలుసా? ఒక ఆల్కహాల్ ఎడిక్ట్ ఉన్నాడు, రోజు ఒక హాఫ్ బాటిల్ తాగుతాడు అనుకుందాం. అతను గవర్నమెంట్కి ఎంత ట్యాక్సెస్ పే చేస్తాడు? రోజుకి 300 నుంచి 500 రూపీస్ ఓన్లీ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి పే చేస్తూ ఉంటాడు. కానీ అదే ఒక స్టాక్ మార్కెట్లో ఎడిక్ట్ అయిపోయిన ట్రేడర్ రోజుకి 2,000 నుంచి 4,000 రూపాయలు బ్రోకరేజ్ ఛార్జెస్, ఎస్టీటీ, జిఎస్టీ, ఇంకా అడిషనల్ సెస్ ఇలాంటివన్నీ కలిపి ఒక్క రోజుకి 2 నుంచి 4,000 రూపాయలు పోగొట్టుకుంటూ ఉంటాడు. అందుకే మీరు గనక స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్కి ఎడిక్ట్ అయిపోయి మీరు ప్రాఫిటబుల్గా లేరు అని అనుకుంటే మీరు ఫస్ట్ నష్టపోతారు అండ్ దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయలు బ్రోకరేజ్ ఛార్జెస్ ద్వారా ఎవ్రీ డే పోగొట్టుకుంటారు. అండ్ దీనివల్ల ఫైనల్గా మీరు ఎంత క్యాపిటల్ తెచ్చుకున్న మార్కెట్లో మెల్లిమెల్లిగా పోగొట్టుకుంటూనే ఉంటారు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీకంటే నాకు స్టాక్ మార్కెట్లో బెటర్ నాలెడ్జ్ ఉంది అని అనుకుందాం. మేబీ నేను అలా అనుకున్నాను కాబట్టే మీకు యూట్యూబ్లో ఇప్పుడు కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ సిరీస్ కానీ, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యొక్క సిరీస్ కానీ విత్ యానిమేషన్స్ నేను ఇవ్వగలిగాను. సో అందుకని నేను మేబీ స్టాక్ మార్కెట్ని మీకంటే కొంచెం బెటర్గా అర్థం చేసుకుంటానని అనుకుందాం. బట్ స్టిల్ నా వీడియోస్లో నేను డైరెక్ట్గా చెప్తూనే ఉంటాను, నాకు మార్కెట్ కొన్ని రోజులు మాత్రమే అర్థమవుతుంది. కొన్ని డేస్ మార్కెట్ ఎందుకు అలా మూవ్ అవుతుందో నాకు అర్థం కాదు. నేనే స్టాక్ మార్కెట్లో దేవుణ్ణి కాదు. చాలా రోజులు మేబీ మార్కెట్లో నేను ఒక 1,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తాను. కొన్ని రోజులు నాకు అర్థం కాదు కాబట్టి నేను ఆ రోజు ట్రేడ్ చేయను, ఏమీ సంపాదించను, కానీ పోగొట్టుకోకుండా ఉంటాను. అయితే ప్రతిరోజు నేను ప్రాఫిటబుల్గా ఉండను. కొన్ని రోజులు లాసెస్లో కూడా స్టాప్ లాస్ హిట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతూ ఉంటాను. కానీ స్టిల్ ఆ డే కూడా నేను హ్యాపీగానే ఉంటాను. ఒకసారి నా స్టాప్ లాస్ హిట్ అయితే రివెంజ్ ట్రేడ్స్ చేసి ఆ రోజు ఎలా అయినా ప్రాఫిటబుల్గా ఉండాలి అని చెప్పి ట్రై చేయను. నా ఎయిమ్ ఏంటంటే ఈ రోజు ప్రాఫిటబుల్గా ఉండడం కాదు, ఈ మంత్ కంప్లీట్ అయ్యేసరికి ప్రాఫిటబుల్గా ఉండాలి. ఇట్స్ ఓకే, నేను ఈరోజు డబ్బులు నష్టపోయాను, ఒక్కరోజు పోయింది ఓకే, బట్ స్టిల్ మంత్ ఎండ్ వచ్చేసరికి నేను ప్రాఫిటబుల్గా ఉండాలి. అందుకనే మార్కెట్ ఎప్పుడైతే నాకు అర్థం కాలేదో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఈ రోజు నాది కాదు కాబట్టి ఈరోజు నాకు మార్కెట్ అర్థం కాలేదు, వెయిట్ చేద్దాం అన్న మైండ్ సెట్తో ఉంటాను. ఈ మైండ్ సెట్ ఏదైతే నేను బిల్డ్ చేసుకున్నానో దానివల్లే నేను ఇంట్రాడేలో కూడా మనీ ఎర్న్ చేయగలుగుతున్నాను. అయితే నేనేం రోజు ట్రేడ్ చేయను. యావరేజ్గా ఒక నెలలో 6 డేస్ లేదా 8 డేస్ ట్రేడ్ చేస్తానేమో. రిమైనింగ్ డేస్ మార్కెట్ని చూస్తూ ఉంటానే తప్ప నాకు ఎక్కడైతే మార్కెట్ అర్థమైందో ఆ రోజుల్లో ట్రేడ్ చేస్తాను, మిగిలిన రోజుల్లో ట్రేడ్ చేయను. సో మీరు కూడా నా వీడియోస్ చూస్తూ ప్రైజ్ యాక్షన్ నేర్చుకున్నా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకున్నా, ఎలాంటి కాన్సెప్ట్స్ టెక్నికల్ అనాలిసిస్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నా కూడా ఫైనల్గా మీ మైండ్ సెట్, మీరు తీసుకునే ట్రేడింగ్ డెసిషనే మిమ్మల్ని ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉంచుతుంది. అండ్ మీరు మంచి మైండ్ సెట్ బిల్డ్ చేసుకున్నాక ఫైనల్గా చాలా చాలా ఇంపార్టెంట్ది, చాలా తక్కువ మంది కేర్ తీసుకునేది మనీ మేనేజ్మెంట్. మీరు మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేయాలి అని అనుకుంటే ఈ మనీ మేనేజ్మెంట్ టెక్నిక్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 20,000 రూపాయలు ఉన్నాయి అని అనుకుందాం. ఫైన్, 20,000తో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ మీరు ఒక మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్, మీరు ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోకండి, ఇంత నేను ఎర్న్ చేయాలి అని చెప్పి. స్టాక్ మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అని అనుకోండి. సో ఇప్పుడు అదే మైండ్ సెట్తో మీరు డే 1 20,000తో ట్రేడ్ చేశారు అనుకుందాం. ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అందులో సగం 500 రూపీస్ ఆ రోజు మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో అప్పుడు నెక్స్ట్ డే మీ దగ్గర 20,500 రూపీస్ ఉంటాయి. ఈ రోజు మీరు మొత్తం మార్కెట్ని చూస్తూ ఉన్నారు, ఎలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపించలేదు, వెయిట్ చేయండి. మార్కెట్ క్లోజ్ అయ్యేదాకా ఎలాంటి ఆపర్చునిటీ కనపడకపోతే స్టిల్ వెయిట్ చేస్తూ నెక్స్ట్ డే కోసం ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ డే 3 మళ్ళీ 20,500తో ట్రేడ్ చేయాలని కూర్చున్నారు. ఈసారి చాలా మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ వచ్చింది, ఒక 2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అందులో సగం 1,000 రూపీస్ మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనివల్ల నెక్స్ట్ డే 4లో మీ దగ్గర 21,500 రూపీస్ ఉంటాయి. అయితే డే 4 అన్లక్కీ డే అని అనుకుందాం. ఆ రోజు స్టాప్ లాస్ హిట్ అయింది. మేబీ ఆ రోజు కొంచెం పెద్ద స్టాప్ లాస్ హిట్ అవడం వల్ల 2,000 రూపీస్ లాస్ వచ్చింది అనుకుందాం. దీనివల్ల 21,500 డే స్టార్టింగ్లో ఉన్న అమౌంట్ 19,500కి వెళ్ళిపోతుంది. అంటే మీరు పెట్టిన ఇనీషియల్ క్యాపిటల్ కంటే తక్కువకి వెళ్ళారు కాబట్టి మీరు మీ ట్రేడింగ్ అకౌంట్లో నుంచి ఎలాంటి విత్డ్రావల్ చేయొద్దు. నెక్స్ట్ డే ఆ 19,500ని గ్రో చేయడానికి ప్లాన్ చేయండి.
సో డే 5 19,500తో ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 2,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మీ దగ్గర టోటల్ క్యాపిటల్ 21,500 కనపడుతుంది. కాబట్టి మీరు ఎయిదర్ 750 రూపీస్ కానీ లేదా 1000 రూపీస్ కానీ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ విత్డ్రా చేసుకున్నారు అని అనుకుందాం. అంటే నెక్స్ట్ డేకి మళ్ళీ 20,500తో ట్రేడింగ్ చేసుకుంటారు. ఇలా ఏ రోజైతే మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారో ఆ ప్రాఫిటబుల్గా ఉన్న రోజున హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ని విత్డ్రా చేసుకుంటూ అది మీ మంత్లీ ఇన్కమ్ అని అనుకుంటూ మీ క్యాపిటల్ని గ్రో చేసుకుంటూ వెళ్ళండి. ఒకవైపు మీ క్యాపిటల్ గ్రో అవుతూ ఉంటుంది, రెండో వైపు మీకు మంత్లీ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు స్టార్ట్ చేసిన 20,000 కంటే తక్కువ అమౌంట్కి ఎప్పుడైతే మీరు వెళ్ళిపోతున్నారో చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. చిన్న చిన్న స్టాప్ లాసులు పెట్టుకోండి, పెద్ద టార్గెట్తో ట్రేడ్ చేయండి. ఐ థింక్ ఇలా చేయడం వల్ల మీ డిసిప్లిన్ అనేది చాలా బెటర్గా అవుతుంది. మీరు ప్రాఫిటబుల్ ఇంట్రాడే ట్రేడర్ అవ్వడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. హోప్ మీరు స్టాక్ మార్కెట్లో ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడానికి మీకు ఒక మంచి మైండ్ సెట్ని అండ్ అలాగే మనీ మేనేజ్మెంట్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీరు ఎండ్ దాకా చూసారు కదా, మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేయండి. ఎందుకంటే 95% ట్రేడర్స్ అందరూ ఫెయిల్ అయ్యేది వాళ్ళ మైండ్ ఇంబ్యాలెన్స్ అండ్ అలాగే మనీ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే. సో మీరు మీ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకుని ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ తో 5% సక్సెస్ఫుల్ ట్రేడర్స్ లో ఉంటారు అని అనుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.